వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. పాపం కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో పెట్టుకొని ఈరోజు కూతురు కారణంగా కకావికలం అవుతున్నారు అనేసి. ఈ టైటిల్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. మనం చూసినట్లయితే ఈ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంది ఈరోజు మనం పెడతానికి. ఎందుకంటే కర్మ ఫాలోస్ అంటాం. సో కేసీఆర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అదే. అధికారం ఉంటే ఆ అధికారాన్ని చూసుకొని ఎగిరి పడ్డ కేసీఆర్కు ఈరోజు కూతురు కారణంగా గర్వభంగం అవుతా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు తీసుకొచ్చామంటే, కేసీఆర్ తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఆయన ఎక్కువ కాలం అసోసియేట్ అయ్యింది టీడీపీతోనే. అంతకంటే ఎక్కువగా అసోసియేట్ అయ్యింది చంద్రబాబు నాయుడు కారణంగానే, ఆయనతోనే. అలాంటి చంద్రబాబు నాయుడిని ఎదిరించి తనకు మంత్రి పదవి లేదన్న కారణంగా ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టారు. అసలు టీడీపీ లేనిది, చంద్రబాబు నాయుడు లేనిది కేసీఆర్ రాజకీయ ఓనమాలు కూడా దిద్దుండేవాళ్ళు కాదు. అలాంటిది ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ ప్రస్థానం స్టార్ట్ అయింది. అది తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది, అది వేరే విషయం. అయితే తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను ఓ పక్క అంటారు, ఓ పక్క కాంగ్రెస్ని టీడీపీని ఎప్పుడు తిడతా ఉంటారు. అలాంటి కేసీఆర్ 4లో కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకొని అధికారంలో భాగస్వామ్యం అయ్యారు, 9లో టీడీపీతో పొత్తులు పెట్టుకొని మహాకూటమిలో భాగస్వామ్యం అయ్యారు, కానీ అప్పుడు అధికారంలోకి రాలేదు. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో తబ్బండ వర్గాలు కూడా రోడ్డెక్కాయి. ఈ టైం తప్ప ఇంకెప్పుడు తెలంగాణ రాదు, అయితే ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు కాదు అన్న విధంగా రోడ్డెక్కే ప్రయత్నం చేశాయి. చిన్నపిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా సెల్ఫ్గా తమను తాము తగలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు తెలంగాణ కోసం. ఈ ఉద్యమం మొత్తాన్ని క్యాప్చర్ చేశారు కేసీఆర్. తెలంగాణ జాతిపితిగా ప్రొజెక్ట్ అయ్యారు ఆయన. ఈ క్రమంలోనే టీడీపీ లాంటి పార్టీలు తెలంగాణలో ఉంటే తన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధిలో కానీ, తెలంగాణ సమాజంలో కానీ పూర్తి స్థాయిలో ఇన్బిల్ట్ అయిపోయింది టీడీపీ. దాన్ని బయటికి తీయలేని అంత విడదీయరాని సంబంధం ఉండింది ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు నాయుడు దాకా. చంద్రబాబు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ అక్కడ కనిపిస్తూ ఉంటే కేసీఆర్కి లైఫ్ ఉండదు. అందుకే చాలా స్మార్ట్గా చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. ఆయన 2 ప్రాంతాల్లో తనకు సమానం అంతే దాన్ని 2 కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా తుమ్మితే, చాలా మందికి గుర్తుండే ఉంటుంది, నేను ఆ రోజు టీడీపీ బీట్ కవర్ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మితే ఆయనది 2 కళ్ళ సిద్ధాంతం అంటూ కూడా ప్రచారం చేసేవాళ్ళు. చాలా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ వస్తా అంటే తుమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడుని ప్రచారం చేసేవాడు. ఇక జేఏసీ నుంచి టీడీపీని కారణం లేకుండానే బయటికి దన్నేశారు. నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద, తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ టీడీపీ నేత లేఖిచ్చినా సరే నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద దాడి చేశారు చాలా వికృతంగా. ఇలా కేసీఆర్ అండర్లో చాలా రకాలుగా టీడీపీ మీద హ్యూమిలేషన్ జరిగింది. అయినా సరే 15 స్థానాలు గెలుచుకుంది 14 ఎన్నికల్లో. వాళ్ళ మొత్తాన్ని కూడా తన పార్టీలో చేసుకొని కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలన్నీ కేసీఆర్కే వస్తాయి. ఎమ్మెల్యేలు తన పార్టీలో తీసుకుంటే వాళ్ళకి రిజైన్ చేయించకుండా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత అందరూ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ ఫాలో అయ్యారు అదే ఫార్ములా. సరే, అది జరిగింది. ఆ తర్వాత చూస్తే ఒక ఓటుకు నోట్ ఇష్యూ, అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఫస్ట్లో సంబంధాలు బాగానే ఉండేవి. ఓటుకు నోట్ ఇష్యూలో చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో హ్యూమిలేట్ చేశారో మనకు తెలుసు. ఓటుకు నోటు గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు ఓట్లు కొనుగోలు చేశారనే మాట్లాడుతూ ఉంటారు. అసలు కేసీఆర్ తనకు బలం లేకుండా 5వ అభ్యర్థిని ఎందుకు పెట్టే ప్రయత్నం చేశారనేది ఎవరూ మాట్లాడరు. దీంట్లో రేవంత్ రెడ్డిని ఇరికిచ్చి తద్వారా చంద్రబాబు నాయుడిని చాలా హ్యూమిలేట్ చేసేవాడు. 2018 ఎన్నికల్లో బీజేపీతో డిఫరెన్సెస్ కారణంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే దాన్ని తెలంగాణకు ఒక భూతంగా వాళ్ళిద్దరు పొత్తులను వివరించి 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు కేసీఆర్ ఏమో తనకు అవసరమైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవచ్చు, తనకు అవసరమైతే వాళ్ళని వదిలేసి టీడీపీతో పొత్తులు పెట్టుకోవచ్చు, అవసరమైతే లెఫ్ట్ పార్టీలతో కలవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోవడానికి లేదు. అది కేసీఆర్ డిసైడ్ చేశారు ఇక్కడ. సో అలా తెలంగాణ సమాజం నిజంగా నమ్మింది ఆయన్ని. ఇచ్చింది కాంగ్రెస్, మద్దతు ఇచ్చింది బీజేపీ బిల్లుకి. అయితే తెలంగాణ కేసీఆరే తెచ్చారని ఆయన హీరోగా ప్రొజెక్ట్ చేసింది తెలంగాణ సమాజం. సో ఆయన 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉంచింది, తెలంగాణ బాపు అని పిలుచుకుంది. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని అధికార మదం ఎక్కింది కేసీఆర్కి, అధికార గర్వం ఎక్కేసింది. సో నిజంగా ఒక దొరలాగే ఫీల్ అయ్యారు ఆయన, ఒక రాజులాగే ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన, ఒక ఇల్యూజన్లో ఉండేవాళ్ళు. జర్నలిస్టుల దగ్గర నుంచి ఎవరైనా క్వశ్చన్ చేయడానికి భయపడేవాళ్ళు ఆయన. అంతేకాదు ఈరోజు చూస్తే అత్యంత దారుణం కేసీఆర్ని అభిమానించే, కేసీఆర్ని ప్రేమించే, కేసీఆర్ అంటే ఇష్టపడే ఒక్కరైనా సరే కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కరెక్టేనా అని ఒప్పుకోగలరా? ఐ కెన్ ఛాలెంజ్ ఆన్ ఇట్. ఎవడు కూడా తన సొంత కూతురు ఫోను, తన సొంత అల్లుడు ఫోను, తన సొంత కోడల ఫోను ఎవరైనా ట్యాప్ చేయించే ప్రబుద్ధులు ఉంటారా? అది కూడా పాలిటిక్స్లో. ఇవన్నీ కూడా ఎక్కడో ఎవరో ఒక చోట మనం చేసే పనికిమాలిన పనులన్నీ గమనిస్తూనే ఉంటారు. అందుకే నేను దేనికైనా టైం వస్తుంది, దేనికైనా కర్మ ఫాలోస్ అంటాను. కేసీఆర్ చేసిన పనికిమాలిన పనులన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబుని హ్యూమిలేట్ చేయడం మరొక ఎత్తు. పర్టికులర్గా 2018 ఎన్నికల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకొని ఓడిపోయిన తర్వాత ద డర్టియెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా చంద్రబాబుని హ్యూమిలేట్ చేశారు ఆయన. అంతేకాదు రిటర్న్ గిఫ్ట్ పేరుతో తన మంత్రులను పంపించి హడావిడి చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో కేసీఆర్ భాగస్వామ్యం కూడా ఉంది ఆ రోజున. జగన్మోహన్ రెడ్డితో కలిసి తైతక్కలాడుతూ ఆ రోజు చంద్రబాబు నాయుడిని ఏ స్థాయికి దిగజార్చాలో, ఎంత హ్యూమిలేట్ చేయాలో అంత హ్యూమిలేట్ చేసి వచ్చారు. అవసరం లేకపోయినా, అవసరం ఉన్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేవాళ్ళు ఆయన. ఆఖరికి కుకట్పల్లి నుంచి హరికృష్ణ బిడ్డకి టికెట్ ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టారు ఆ రోజున కేసీఆర్. సో టీడీపీ శ్రేణులు రక్తం మరిగిపోతా ఉన్నా చంద్రబాబు నాయుడు సంయమనంతో ఉండాలని వాళ్ళని వార్న్ చేస్తూ వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా. ఎప్పుడు చంద్రబాబు నాయుడుకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అది చాలామంది మైనస్ పాయింట్ అంటారు కానీ అది ప్లస్ పాయింట్ ఆయనకి. ఒక ఓర్పు సహనం ఎక్కువ ఆయనకి. తొందరపడి నోరు జారరు. ఆయన ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడు మనం చూసినా, ఎప్పుడు మాట్లాడినా పరుషంగా ఒక మాట మాట్లాడి ఉండరు ఆయన. అధికారులను ఎక్కడన్నా మందలించిన సందర్భంలో తప్ప పరుషమైన పదజాలం ఆయన వాడుండరు. ఇక వెండెట్టా పాలిటిక్స్కి ఆయన చోటెవరు. నిజంగా చంద్రబాబు నాయుడు వెండెట్టా పాలిటిక్స్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 19 లోపు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి రావాల్సి వచ్చింది. నిజంగా చంద్రబాబు నాయుడు వెండెట్టా పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈ పాటికి కేసీఆర్ కాళేశ్వరం కేసులోని ఆల్రెడీ ఆయన మీద సిబిఐ ప్రోబ్ నడుస్తూ ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వాటికి అవకాశం ఇవ్వరు. తాను అరెస్ట్ అయినప్పుడు చేసిన రచ్చ ఇంకొక ఎత్తు. తాను అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ప్రపంచం మొత్తం మాట్లాడింది చంద్రబాబు నాయుడు గురించి. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు జరిగాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమాజం తిరగబడింది చంద్రబాబు నాయుడు కోసం. అలాంటి సందర్భంలో పక్క రాష్ట్రంలో జరిగే విషయాలతో మాకేంటని హరీష్ రావు మాట్లాడతాడు. ఇది ఒక మిలీనియన్ జోక్గా కేటీఆర్ అభివర్ణిస్తాడు. జోకులు వేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద. కేసీఆర్ వీళ్ళని ఖండించను కూడా ఖండించరు. అందుకే ఈడ్చిపెడితే వెళ్ళి ఫామ్ హౌస్లో పడ్డారు ప్రజలు. తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్ అంతా 2 votes to కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యి రేవంత్ రెడ్డిని సీఎం చేసుకున్నారు. ఆ దెబ్బని ఇప్పటి నుంచి కేసీఆర్ కోలుకోట్లా. అలాంటి కేసీఆర్ తుంటి విరగ కొట్టుకొని ఫామ్ హౌస్లో ఉంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి స్వయంగా ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ అయిపోయిన తర్వాత కవిత అరెస్ట్ అయ్యారు లిక్కర్ స్కామ్లో. అసలు నాకు ఇంతకీ అర్థం కాదు, కవిత అరెస్ట్ అయ్యారు అంటే లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన తన అన్న కేటీఆర్కి తెలియకుండానే ఆమె ఎంత స్కామ్ చేశారా? ఇది కూడా మాట్లాడాలి తెలంగాణ సమాజం ఈ అంశం గురించి. సరే, ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సరే ఇవన్నీ ఎలా వచ్చినా పొలిటికల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వీటన్నిటినీ బేర్ చేయొచ్చు. సరే, సందర్భాన్ని బట్టి తిట్టాల్సి వస్తుంది, తిడతా ఉండొచ్చు అని మనం నలిఫై చేద్దాం. కానీ ఒకే ఒక ఇష్యూ, కేసీఆర్ ఇప్పట్లో కోలుకోలేడు ఆ ఇష్యూ దెబ్బ. సొంత కూతురు తన సొంత చేతుల్లో పెట్టుకుని పెంచుకున్న బిడ్డ కవిత ఈరోజు ఆయనకి ఎదురు తిరిగింది. అంతేకాదు, నీ లెక్కలు తేలుస్తాను, బీఆర్ఎస్లో జరిగిన అరాచకాలన్నీ బయట పెడతానంటూ కూడా సవాల్ విసురుతోంది ఆవిడ. ఇంతకన్నా ఒక పొలిటీషియన్కి రావాల్సిన దరిద్రం కానీ, రావాల్సిన కర్మ కానీ ఏది ఉండదు. అందుకే అంటారు పెద్దలు, కర్మ ఫాలోస్ అని. తాము ఎంత చేస్తే అంతకన్నా రెట్టింపు తిరిగి వస్తుంది, ఇది కలికాలం కాబట్టి. ఈరోజు చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అలాగే అయ్యారు. చంద్రబాబు నాయుడిని వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా దారుణంగా అవమానించారు. అది జరిగిన కొద్ది రోజులకి ఆయనకి ఏమైందో మనకు తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడిని గాలి జనార్దన్ రెడ్డి వచ్చి ఏపీలో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టారు. ఆ మరుసటి రోజే ఆయన ఓఎంసీ కేసులోనే అరెస్ట్ కావడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గురించి తన పార్టీ పెట్టిన కొత్తల్లో. జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని ఎవరైనా ఏమన్నంటే ప్రకృతే పగబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా పగ తీర్చుకోవాలని చూడరు. కేసీఆర్ తనను అంత హ్యూమిలేట్ చేసినా స్వయంగా తానే వెళ్ళి పరామర్శించారు. సో ఈరోజు అందుకే పరిస్థితులే పగబడతా ఉంటాయి ఇలాంటి వాళ్ళ మీద. సొంత కూతురే కేసీఆర్కి ఎదురు తిరుగుతుంది, అడ్డగోలుగా బీఆర్ఎస్కి బొంద పెడుతుందని ఎవరైనా ఊహించగలుగున్నామా? సో ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిన పాపాలన్నీ ఆయనకి శాపాలై తగులుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడుతో పెట్టుకుని ఆయన్ని తిట్టి ఆయన హ్యూమిలేట్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దిక్కని పరిగెడుతూ ఉన్నారు మోడీ ప్రాపకం కోసం. ఆ పరిస్థితి కేసీఆర్ తెచ్చుకుంది స్వయంకృత అపరాధం కారణంగానే, సెల్ఫ్ గోల్స్ కారణంగానే. అందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార గర్వంతో ఎగిరిపడితే దానికి రెప్లికా ఇలాగే ఉంటుంది. సో ఇప్పటికైనా కేసీఆర్ను చూసి ఎంతోమంది పొలిటీషియన్స్ బుద్ధి తెచ్చుకోవాల్సిన సందర్భం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.